సో యాక్చువల్లీ వాట్ కైండ్ ఆఫ్ ఆరా యూ మెయింటైన్? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి? అంటే మీతో వర్క్ చేసే వాళ్ళందరూ మిమ్మల్ని చాలా లవ్ చేస్తారు అని టాక్ యాక్చువల్లీ. సో ఎలా అంత పాజిటివ్ ఆరా? బయట చూస్తే చాలామంది బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? యాక్చువల్లీ నేను పట్టించుకునే ఎవరు నా గురించి పాజిటివ్గా అనుకున్నా నెగిటివ్గా అనుకున్నా, బికాజ్ ఐఎమ్ వెరీ బిజీ డూయింగ్ మై వర్క్ ఆల్ ద టైమ్. సో ఐ రియలీ డోంట్ కేర్. సో అంటే మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు, ముఖ్యంగా క్రియేటివిటీ వర్క్స్ చేస్తున్నప్పుడు, కొంతమంది అయితే అక్కడ వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కథలు రాసుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. ఈ గ్లూమీలోనే మీరు అన్ని కథల్ని, కొత్త కొత్త కోణాలని వెలికి తీస్తూ ఉంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్స్ మై జాబ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. అండ్ నాకు ఒక క్రియేటివ్ ఐడియా వచ్చినప్పుడు కానీ, ఒక స్టోరీ వైజ్గా ఒక రియల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఐ జస్ట్ జనరలీ గెట్ ఇన్స్పైర్డ్. ఓకే. సో మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చు కదా? నాకు ప్రజాసేవ చేసే ఉద్దేశం లేదు. సో ఐ డోంట్ థింక్ అబౌట్ చారిటీ అండ్ వర్కింగ్ ఫర్ అదర్స్. ఇప్పుడు పాలిటిక్స్లో ప్రజాసేవ జరుగుతుందంటారా? జరుగుతున్నాయి, జరగకపోయినా ఇంటెన్షన్ అయితే అదే ఉండాలి కదా. ఆ ఇంటెన్షన్ నాకు లేదు. సో కమింగ్ టు మర్డరర్, సో మీరు చెప్తున్నారు ఒక తండ్రి ప్రేమ ఇందులో చూపిస్తున్నాను అని. నేను ఇప్పుడు అన్నా ఐ సెడ్ దెర్ ఇస్ 3 different థింగ్స్ ఆఫ్ దాట్. ఒకటి, ఒక ఫాదరు తన పిల్లల్ని డిసిప్లిన్ చేయటంలో ఏ లిమిట్ వరకు వెళ్ళటం అనేది కరెక్టు. ఒక అడల్ట్ తనకు వయసు వచ్చిన తర్వాత తన ఇష్టం వచ్చిన కోరుకోవడంలో ఏం తప్ప ఉంది. యూనో, సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ డైనమిక్లీ ఆపోజిట్ పాయింట్ ఆఫ్ వ్యూస్. దాన్ని ఎగ్జామిన్ చేయడానికి మర్డర్ చేస్తుంది, కానీ నేను ఒక పర్టిక్యులర్ పర్సన్ కనుక సైడ్ తీసుకోవట్లేదు. అంటే మర్డరర్ అనే ఎగ్జాక్ట్ టైటిల్ ఫాదర్కి వెళ్తుందా, మారుతీరావు గారికి వెళ్తుందా? పాయింట్ ఇట్ ఈస్ సినిమా పేరు మర్డర్ అనే నాన్న. మర్డర్ అనేది సినిమా పేరు. ఒక పర్టిక్యులర్ విషయంలో హత్య జరిగింది, దాన్ని హైలైట్ చేయడానికి చేసింది, కానీ ఒక పర్టిక్యులర్ పర్సన్ని అంతా కూడా నేను చెప్పట్లేదు. ఓకే. సో అంటే మీ ఉద్దేశంలో ఏది నెగిటివ్ అంటారు? నేను అది చెప్తున్నాను, ఇందాక చెప్పింది నేను లేదు. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ బాగా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో వచ్చింది. వాళ్ళు ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ అనేది ఒక మనిషి నేను కరెక్ట్ అని ఒక మనిషి ఫీల్ అయ్యి దాంతో దెబ్బలాడాడు కూడా నేనే కరెక్ట్ అనుకుంటాడు. అప్పుడే మీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఒక మనిషి అయితే నేను చేసేది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది రావడానికి ఆస్కారం లేదు. ఇట్స్ ఓన్లీ వెన్ దే ట్రైయింగ్ టు డిఫెండ్ దేర్ బిలీఫ్ సిస్టమ్ ఏ కాన్ఫ్లిక్ట్ కమ్స్. ఓకే. సో పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ మనస్తత్వాన్ని కనగలమా? ఇది ఎప్పుడైనా మీకు అనిపించిందా? అది చాలాసార్లు అనుకున్నాను. ఇప్పుడు మీ రియల్ లైఫ్లో మీకు ఎప్పుడైనా అనిపించింది? ఎందుకంటే నేను అసలు ఒక ఇండివిజువల్కి ఉన్న ఫ్రీడమ్కి నేను ఒక ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇంకొక ఇండివిజువల్ని ఇలా చేయకూడదు చేయాలని చెప్పడం అనేది పర్సనల్గా నేను చాలా విరుద్ధం నాకు. ఎందుకంటే ఎవరు వాళ్ళని చావనివ్వాలి, కానీ మనం వేరే వాళ్ళ లైఫ్ని జడ్జ్ చేయటం కానీ, లేకపోతే ఒక గైడెన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే ఒక రిస్ట్రిక్షన్ ఇవ్వటం అనేది నేను బేసిక్గా ఫండమెంటల్ ఉండేది. ఓకే. సో జనరల్గా పేరెంట్స్ అంటూ ఉంటారు కదా, ఇప్పుడు తప్పుడు మార్గంలో వెళ్తే దండించడం తప్పే ఉంది, నిప్పును ముట్టుకొనిస్తామా, ప్రాణాలకి ప్రమాదం కదా, సో తప్పే ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. దెన్ వాట్ డు యూ ఫీల్? వాళ్ళని వదిలేయాలంటారా పిల్లల్ని వాళ్ళ స్వేచ్ఛకి? బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. దట్ ఈజ్ ఇప్పుడు దిస్ ఒక లీగల్ ఆస్పెక్ట్ ఉంది, ఒక మారల్ ఆస్పెక్ట్ ఉంది. లీగల్ ఆస్పెక్ట్లో 18 years వచ్చిన తర్వాత an adult is free to take the decisions of what they want to do in life. ఆ లైఫ్ పార్ట్నర్ విషయం అవ్వచ్చు, కెరియర్ విషయం అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు. యూనో, మారల్ ఆస్పెక్ట్లో నా పిల్లలు కాబట్టి వాళ్ళ మంచి చెడు నేనే చూస్తాను అనే ఒక పేరెంట్ ఫిక్సేషను, దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్ ఇస్. ఇప్పుడు యానిమల్స్లో కూడా ఒక పర్టిక్యులర్ ఏజ్ కెపాసిటీ వచ్చిన తర్వాత యానిమల్స్ వదిలేస్తాయి. దే డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ దేర్ ఆఫ్ స్ప్రింగ్. హ్యూమన్ బీయింగ్స్లో సోషల్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి, ప్రెస్టేజ్లు లేకపోతే ఫెమిలియల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది చాలాసార్లు, విచ్ ఇస్ ద రీజన్ ద కాన్ఫ్లిక్ట్స్ హ్యాపెన్. ఓకే. సో దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది అని చెప్తూ ఉంటారు ఎప్పుడు. సో ఆ యువతని ట్రైన్ చేసేది ఖచ్చితంగా ఇంటి నుండి అవ్వాలి, పేరెంట్స్ మనస్తత్వమే అవ్వాలి, వాళ్ళ ప్రభావం ఎక్కువ పిల్లల మీద పడుతుంది అనేది ఒక వాదన. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక్క ఇండివిజువాలిటీ చేసే మిస్టేక్ వల్ల, లేదంటే ఒక్క పేరెంట్ సరిగ్గా ట్రైన్ చేయకపోవడం వల్ల
మేబీ ఒక సొసైటీకి ఏమైనా జరగచ్చేమో, ఒక అన్యాయం జరగచ్చేమో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరలైజ్ చేయడం అనేది తప్పు. పేరెంట్స్లో చాలామంది మూర్ఖులు ఉండొచ్చు, పిల్లల్లో చాలామంది తెలివైన వాళ్ళు ఉండొచ్చు. సో మనం కేవలం పేరెంట్స్ అనే ఒక లేబుల్ పెట్టాం కాబట్టి వాళ్ళందరికీ బాగా అన్నీ తెలుస్తాయి, పిల్లలు యంగర్ కాబట్టి వాళ్ళకి తెలీదు అని సపోజిషన్ చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. అదే బికాజ్ ఆఫ్ దట్ ఈస్ వాట్స్ కాల్డ్ గ్రాస్ జనరలైజేషన్. సో కేస్ టు కేస్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ సిచ్యువేషన్ మారుతుంది. ఆ ఎవరి ఇండివిజువల్ ఏంటి అనేది బయట నుంచి సలహా ఇవ్వటం, బయట నుంచి ఒక జడ్జ్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో రీసెంట్గా మీరు చదివిన బుక్ మీకు బాగా నచ్చిన వీడియో ఇది? ఐ థింక్ మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు బుక్స్ చదవట్లేదు అన్నారు. అవును. చదువుతున్నారా ఆర్ ఎల్స్? నాట్ రియలీ, బుక్స్ చదవటం టైం లేదు. ఓకే. సో మీకు బాగా నచ్చిన వీడియో ఇది అపార్ట్ ఫ్రమ్ యువర్ వర్క్స్? డాక్యుమెంటరీస్, యూ లైక్ డాక్యుమెంటరీ? Yeah. I mean, I can't say about anything specific. వియత్నాం వార్ అని నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ చూసాను. ఐ రియలీ లైక్ దట్. సో ఆర్జీవి గారికి నచ్చిన సిరీస్ అది? యా. ఓకే. సో ఒక సిరీస్ ఆర్ ఎనీ డాక్యుమెంటరీ మీరు వాచ్ చేసినప్పుడు దాంట్లో మీకు నచ్చే బాగా 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? అంటే మీరు అందులో డైరెక్షన్ లెవెల్స్ చూస్తారా, అండ్ కెమెరా యాంగిల్స్, డిఓపి వర్క్ చూస్తారా? See, ఫిల్మ్లో యూ కాంట్ రియలీ సెపరేట్ ది ఆస్పెక్ట్స్. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ మ్యాటరు, ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్ తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఫిల్మ్కి సంబంధించిన వేరియస్ టూల్స్ వాడతారు, మ్యూజిక్ కానీ ఫోటోగ్రఫీ కానీ. సో యూ కాంట్ రియలీ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బికాజ్ దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో మ్యూజిక్ అంటే లైక్ మీరు ఇచ్చే ఒక 1 or 2 సాంగ్స్ ఆర్ఎల్స్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఇంటెన్సిఫైడ్గా ఉంటాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, కరెక్ట్ టు ద సిచ్యువేషన్. అండ్ డిఎస్ఆర్ గారు ఎలా అనిపిస్తుంది ఆయన వర్క్? ఈజ్ లైక్ అంటే నాకు తనకి కంపాటబిలిటీ ఈజ్ వెరీ, నేను ఒక సిచ్యువేషన్ చెప్పి ఒక ఐడియా చెప్తే ఈ క్యాచెస్ ఇట్ వెరీ వెరీ ఫాస్ట్. ఓకే. సో కమింగ్ టు ఆనంద్ గారు, ఎలా మీరు మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు అని అంటూ ఉంటారు. ఎలా అంటే చాలామంది ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి, నేను పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి వినలేంది ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేసే వాళ్ళు మాత్రం చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెడికేటెడ్గా ఉంటారు ఆర్జీవి గారికి, ఎటువంటి సెల్ఫిష్నెస్ లేకుండా ట్రైన్ చేస్తారు అని. ఎలా మెయింటైన్ చేస్తారు? See, first of all, ట్రైన్ చేయడం అనే వర్డ్ ఐ డోంట్ లైక్ టు యూస్. నేను పీపుల్ ఆర్ ఇండివిజువల్స్, వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్ వాళ్ళకి ఏమొస్తుంది నా దగ్గర నుంచి అనుకుంటే వాళ్ళని నేను ఎలా వాడుకుంటాను. సో వి బోత్ మ్యూచువల్లీ ఎక్స్ప్లాయిట్ అండ్ మ్యానిపులేట్ ఈచ్ అదర్ టు గెట్ ద బెస్ట్ ఫర్ అస్. ఇప్పుడు ఎందుకంటే నేను స్వార్థాన్ని నేను ప్రేమిస్తాను, సెల్ఫిష్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఓకే. సో ఆనంద్ని వాడుకోవటంలో నాకు ఎంత సెల్ఫిష్నెస్, నన్ను వాడుకోవటంలో ఆనంద్ కూడా అంతే సెల్ఫిష్నెస్ ఉండాలి. అండ్ దిస్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఎవ్రీబడి, వెదర్ ఇట్స్ డిఎస్ఆర్ ఆర్ ఎక్స్ ఆర్ వైఆర్. ఆనంద్ గారిలో మీకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటి? ఐ లైక్ హిస్ డెడికేషన్, ఐ లైక్ హిస్ స్పీడ్ ఆఫ్ వర్క్. అండ్ నేను ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తే నేను స్టార్ట్ చేయగానే తనకు తెలిసిపోతుంది ఏం చెప్పబోతున్నాను. ఓకే. దట్ స్పీడ్ ఆఫ్ థాట్. ఓకే. సో అప్కమింగ్ డైరెక్టర్స్, కొత్తగా డైరెక్షన్లోకి వచ్చే వాళ్ళకి సజెషన్స్ అంటే ఐ డోంట్ థింక్ యూ గివ్ సజెషన్స్, లైక్ ఎలా ఉండాలంటారు? ఒక 3 points చెప్తారా? హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళని ఐడెంటిఫై చేయగలగాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక బండగా ఒక ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ ఒకటి ఫాలో అవుతారు, వాళ్ళు ఎప్పుడో నేర్చుకుందో లేకపోతే ఎక్కడో చూసిందో, ఒకవేళ వాళ్ళు అసిస్టెంట్గా పనిచేసిన థింగ్స్ లైక్ దట్. ఫిల్మ్ మేకింగ్ అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్, అతని పర్సనాలిటీ బయటపడాలి. అది టేకింగ్లోనా, సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ మ్యాటరా, క్రియేట్ చేసే క్యారెక్టర్స్ వల్లనో, దాంట్లో ఎవరైతే చేస్తున్నారో అతని పర్సనాలిటీ ఎక్కడో రిఫ్లెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ వెన్ యూ బికమ్ ఏ సో కాల్డ్ ఇండివిజువల్. ఓకే. ఇది 90% ఆఫ్ ద డైరెక్టర్స్కి అర్థం కాదు. అందుకని వీళ్ళు వాళ్ళ మ్యాక్సిమం మీకు స్టోరీలు ఇలాంటివి మారుతాయి కానీ అన్నీ ఒకే మోసలో ఉంటాయి. అవును. ఓకే. సో నెక్స్ట్ మీరు ప్రెడిక్ట్ చేస్తారు యూజువలీ, సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, లైక్ ఎలాంటి సినిమాలు వస్తాయి అనుకుంటున్నారు టాలీవుడ్లో? ఐ ఫీల్ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విల్ కమ్. దానికి కారణం ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ టూల్స్ అనేవి ఇప్పుడు అందరికీ దొరుకుతున్నాయి. దే ఆర్ నాట్ లైక్ బిఫోర్. ఎనీబడీ కెన్ మేక్ ఎ ఫిల్మ్, ఎనీబడీ కెన్ మేక్ ఎ ఫిల్మ్ అని ఏదైతే స్టాండ్ అవుతుందంటే ఒక యునిక్నెస్ ఉన్న ఫిల్మ్సే స్టాండ్ అవుతాయి. ఆ యునిక్నెస్ అనేది ఒక యునిక్
ఐడియాలజీ డైరెక్టర్ నుంచి వస్తుంది. సో ఐ థింక్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ విల్ కమ్. సో ఈ మర్డరర్లో మీకు నచ్చిన క్యారెక్టర్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ఒక ఇదైతే వాళ్ళని ఎగ్జాక్ట్గా రిజంబుల్ చేస్తూ తీసుకొస్తారు. అండ్ దానికోసం ఎంత టీం వర్క్ చేస్తూ ఉంటారు మీకు ఆ క్యారెక్టర్స్ కోసమే ఒక సెపరేట్ టీమ్ అంటూ ఉంటారు? డిపెండ్స్ ఆన్ ద పీపుల్ ఐఎమ్ వర్కింగ్ విత్. అంటే ఇప్పుడు చాలా టీమ్స్ సైమల్టేనియస్గా పనిచేస్తుంటాయి కంపెనీలో. సో దాంట్లో ఇండివిజువల్ ప్రాజెక్ట్ బట్టి దానికి అవసరమైన కాస్టింగ్ అని వాట్ ఎవర్ కానీ వాళ్ళు వర్క్ చేసి అండ్ దే కీప్ ఆన్ సెండింగ్ మీ త్రూ వాట్సాప్ వాట్ దే ఫీల్. ఓకే, సో ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్ వర్క్ చేశారు నటి కరుణ గారు. సో ఎలా అనిపించింది? ఎనీ చేంజ్ ఫ్రమ్ ఎ మేల్ టు అ ఫీమేల్? బికాజ్ ఆల్ ఆఫ్ అస్ డూ ఆల్ ద వర్క్ టుగెదర్. అదేమీ ఒక స్పెషల్గా ఒక డెసిగ్నేషన్ ఉంది కాబట్టి ఏదో సపరేట్గా చేయటం అనేది జరగదు. ఈ మధ్య ఎంటర్ అవుతున్నారు ఫీమేల్ అమ్మాయిలు కూడా ఇన్ ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ డైరెక్షన్లో కానీ వాటిలో. ఇది ఇంకా జరుగుతుందంటారా? తెలుగు ఇండస్ట్రీకి ఇంకా అమ్మాయిలు ఇంకా పరిచయం అవుతారంటారా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో? అఫ్ కోర్స్ ఐ థింక్ జెండర్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ పోయింది. ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఓన్లీ ఇంక్రీజ్ ద థింగ్. ఓకే, అండ్ కమింగ్ అమ్మాయిల గురించి వస్తే, అమ్మాయిలు ఏదైనా అనుకుంటే ఈజీగా సాధిస్తారు అబ్బాయిల కన్నా అని చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళరు, ఒకవేళ వెళ్ళారంటే వదిలిపెట్టరు అని. దాన్ని మీరు ఎలా సపోజ్ చేస్తారా? ఐ థింక్ ఐ జనరలీ అవాయిడ్ జనరలైజేషన్స్. అమ్మాయిలందరూ ఒకలాగా ఆలోచిస్తారు, అబ్బాయిలందరూ ఒకలాగా ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇండివిజువల్స్, వాళ్ళ పర్సనాలిటీస్ వేరు ఉంటాయి. నేను చాలా కష్టపడే అబ్బాయిలను చూశాను, లేజీ అమ్మాయిలను చూశాను, సేమ్ థింగ్ వైస్ వర్సా. సో ఐ థింక్ ఈచ్ పర్సన్స్ పర్సనాలిటీ బట్టి ఉంటుంది. ఓకే, హౌ మెనీ అవర్స్ డూ యూ వర్క్? ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ వర్క్. ఎందుకంటే వర్క్ ఈజ్ సంథింగ్ ఐ డిఫైన్ యాజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. When you're enjoying what you are doing, you can't call it work. So I don't work at all. ఓకే, సో అమృత గారు నా కథని తీస్తున్నారు, నా ఇండివిజువాలిటీని డిస్టర్బ్ చేస్తున్నారు అని డిఫెండ్ చేస్తూ ఉన్నారు. అండ్ 11th మీరు కోర్టుకి వెళ్ళాల్సి ఉంది ఐ థింక్. ఒకవేళ కోర్టు కనుక వద్దు, మూవీ వద్దు అని అంటే ఏం చేస్తారు? See, first of all, నేను it is based on a true story అని right from the beginning I maintain it. దిస్ ఈజ్ నాట్ ఎనీబడీస్ రియల్ స్టోరీ. దాని తర్వాత ఇంకా కేసు అనేది క్వశ్చన్ లేదు. వాళ్ళు తెలియక ఊహించుకుని దే ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ లీగలీ అండ్ మై అడ్వకేట్స్ విల్ ఆన్సర్ దట్. సో ఇందులో సెన్సార్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయంటారా? దీనికి సెన్సార్కి సంబంధం లేదు. యూజువల్గా దీనికి సెన్సార్కి సంబంధం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ కేస్ని కనుక వాళ్ళు తీసుకుంటే పరిగణలోకి, బికాజ్ ఆల్రెడీ ఒక ఇండివిజువల్ డిఫెండ్ చేస్తున్నారు. చెప్పాను, ఒక ఫిక్షనల్ స్టోరీ మీద సెన్సార్కి రియలిజంకి సంబంధం లేదు. కొన్ని వందల సినిమాలు ఆల్రెడీ తీశారు బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. హిట్లర్ చనిపోయేటప్పుడు అతని బాడీని చేతులు ఇట్లా బయటకి స్ప్రెడ్ చేసి ఉంచారు, పెట్టమని చెప్పారు చనిపోయే ముందు. ఎందుకనంటే నేను వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్లరు, ఎవరో వెళ్ళిపోయేటప్పుడు ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ హంబగ్, దట్ నాన్సెన్స్. అది హిట్లర్ వాజ్ బర్న్ట్. Hitler actually, the body was burnt and only the bones were there by the time they discovered him. Okay. That is actually true. So it's a wrong assumption. Wrong, not wrong as in stupid it is. Okay. Yeah, and it is historical. నాకు కొత్తగా తెలిసింది లేదు. హిస్టరీ అని మీరు గూగుల్ చూస్తే హిట్లర్ వాజ్ బర్న్ట్ టు డెత్ అండ్ ఓన్లీ హిస్ బోన్స్ వర్ ఫౌండ్. సో ఇదంతా పనిలేని వాళ్ళు లేదా వాళ్ళకి ఇష్టం వచ్చిన థాట్స్ నుంచి చేసింది. ఓకే, సో ఎవరు ఏం తీసుకెళ్లరు అనే దానికి ఇంత గొడవ ఎందుకు అని అంటూ ఉంటారు. దాన్ని మీరు ఎలా నమ్ముతారు? అంటే అప్పుడు అది ఫెయిల్యూర్స్ చేసే ఫిలాసఫీ. ఎందుకంటే తీసుకెళ్ళటానికి ఎవడో సంపాదించడు. అప్పుడు వాడు ఉన్నప్పుడు వాడు లైఫ్ ఎలా గడుపుతాడనే దానికి మనకున్న మటీరియల్ వాల్యూ ఉంటుంది. కానీ మీరు చచ్చిన తర్వాత ఏం తీసుకెళ్ళరు అంటే దానికి సంబంధం ఏంటి అసలు? బికాజ్ వీఆర్ లివింగ్ లైఫ్ ఫర్ లివింగ్, నాట్ ఫర్ ద డెడ్. సో నేను విన్నది రామ్ గోపాల్ వర్మ గారికి లా చాలా బాగా తెలుసు, అందులో లూప్ హోల్స్ కూడా చాలా బాగా తెలుసు. సో దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోగలరు అని ఎంతవరకు యాక్సెప్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లా తెలియడానికి, లూప్ హోల్స్ యూజ్ చేసుకోవడానికి అది ఎవరన్నా అలా అన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుసా లా, వాళ్ళకి తెలుసా లూప్ హోల్స్? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి బాగా తెలుసు అని స్టేట్మెంట్ ఇవ్వడానికి ఫస్ట్ ఆడికి తెలిసి ఉండాలి కదా. అప్పుడు ఆడ ఒక పర్టిక్యులర్ కేసులో స్పెసిఫిక్నెస్ మెన్షన్ చేస్తే నేను దానికి ఆన్సర్ చేయగలను. ఓకే, సో ప్రతి సిచ్యువేషన్లో మీరు ముందే ప్రెడిక్ట్ చేస్తారు ఏం జరగబోతుంది అని. అండ్ అలానే మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా పవర్ స్టార్ మూవీ,
ఆ మూవీకి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఆల్రెడీ ఇలా జరుగుతుందని అంతా తెలుసు, రామ్ గోపాల్ వర్మ గారికి వాళ్ళు గొడవ చేస్తారని తెలుసు, డిఫెండ్ చేస్తారని తెలుసు, ఈయన రియాక్ట్ అవుతారని తెలుసు, ఇదంతా జరుగుతుందని తెలిసే చేస్తారు అని. ఇప్పుడు అమృత కూడా ఇలా డిఫెండ్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ మనం ఒక రియల్ లైఫ్ దాని గురించి పట్టుకున్నప్పుడు సంబడీ విల్ సే సంథింగ్ విచ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. మీరు పొద్దున్న వేసి టీవీ పెడితే టీవీలో ప్రతి ఒక్కళ్ళు జరుగుతుందని ఏదో కమెంట్ చేస్తూ ఉంటారు కదా, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. సో ఫిల్మ్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్. సో ఆర్జీవీ హోల్ థియేటర్ లోగో ఒక అమ్మాయి ఉన్నారు, ఎందుకు ఆర్జీవీ వరల్డ్ అదే అనా? ఇది అదేనా అంటే ఒక అమ్మాయి. ఐ ఆల్వేస్ మేడ్ ఏ థింగ్ దట్ ఐ లవ్ బ్యూటిఫుల్ బాడీస్ అండ్ గన్స్ అండ్ the crime and things. So the overall logo represents what all I like about life. So RGV world ade kabatti ade. Yeah, obviously, yeah. Okay, so you like American politics? I won't say like, I follow because America is the biggest country and most powerful country, so I follow American politics. Yeah. Okay, like దాని గురించి ఎప్పుడైనా సినిమా తీయాలనే ఆలోచన ఉందా? సినిమా అనేది ఒక జనరల్ ఆస్పెక్ట్లో పాలిటిక్స్ మీద ఏదో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ మీద ఒక సీక్వెన్స్ మీద చేస్తారు. ఓకే, ఇక్కడికి వచ్చి టాలీవుడ్లో మాత్రమే ఆర్జీవి గారి దమ్ము చూపించగలరు, బాలీవుడ్లో అలా అన్ని కాంట్రవర్సీలకి వెళ్ళలేరు అనేది. నేను ఇప్పుడే మోస్ట్ ప్రీమియం జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి మీద సినిమా అనౌన్స్ చేశాను. దాని తర్వాత ఈ క్వశ్చన్కి వ్యాలిడిటీ లేదు. బాల్ ఠాకరే మీద నేను తీసాను, అండర్ వరల్డ్ మీద నేను తీసాను. అవునవును. ఆఫ్టర్ దట్ ఏంటి చెప్పాను మీరు? సో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అలానే ఎక్కువ మంది మిమ్మల్ని డిఫెండ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి స్ట్రైట్గా ఏం చెప్తారు? ఒకటే షూట్ అట్ వన్ ఆన్సర్. నేను ఇందాక చెప్పాను మీకు, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్ ఆఫ్ అదర్స్. ఐఎమ్ టూ బిజీ థింకింగ్ ఫర్ మై సెల్ఫ్ అబౌట్ ద ఫిల్మ్స్ ఐఎమ్ మేకింగ్. సో ఇంకా హౌ మెనీ ఫిల్మ్స్ వస్తున్నాయి? 100 వస్తాయి. అంటే రీసెంట్గా ఎన్ని ప్లాన్ చేసి ఉన్నారు? అంటే ఐ కాంట్ సే ద నంబర్, అంటే దిస్ ఆన్గోయింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా, ఎవ్రీ డే విల్ గెట్ అన్ ఐడియా. ఓకే, రీసెంట్గా మీకు నచ్చిన స్టార్ ఎవరు? నా స్టార్స్ ఇమేజ్. ఓకే, డైరెక్టర్? సో ప్రపంచంలో చాలా జీవులు ఉంటాయి, అందులో మీకు నచ్చిన ఆర్గానిజం ఏది? ఐ థింక్ మనుషులు నచ్చరు అని విన్నాను నేను. ఐ లైక్ ది హ్యూమన్ ఫీమేల్స్. ఇలా హ్యూమన్ ఫీమేల్స్. ఫీమేల్స్. ఓకే, ఎంత టైం స్పెండ్ చేయగలుగుతారు ఒక అమ్మాయితో? డిపెండ్స్ ఆన్ ద గర్ల్. ఓకే, సో ఎలా ఉంటే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది? ఐ కాంట్ సే, అంటే నేను పార్ట్స్గా విడగొచ్చాను. ఐ లైక్ ద గర్ల్ యాజ్ ఎ హోల్. సో శ్రీరాపాకతో మూవీ అండ్ అందులో ఉండే కెమెరా వర్క్ కోసం చేశాను అని మాట్లాడినప్పుడు చెప్పారు, లైక్ అందులో చాలా చూసే టెక్నికల్ వాల్యూస్ చాలానే ఉంటాయని. మర్డర్లో ఎలాంటి టెక్నికల్ వాల్యూస్ ఉండబోతున్నాయి? ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న ఇంటెన్సిటీ బట్టి ఎప్పుడైనా కూడా టెక్నికల్ వాల్యూని బయటకు వస్తుంది. సో ఆబ్వియస్లీ దానికి సంబంధించిన స్పెసిఫిక్నెస్లోంచి విల్ సీ లాట్ ఆఫ్ దెమ్. ఓకే, సో మీరు తీసే ప్రతి సినిమా ఇంకా రాబోతున్నది అన్నీ కూడా ఇలా రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకునే ఉంటుందా, ఆర్ ఎనీ ఫిక్షన్? లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిక్షన్. సో ఎనీ ఫిల్మ్ లైక్ విత్ మియా మాల్కోవా కానీ ఎనీ బోల్డ్ కంటెంట్ యూ గోనా మేక్? I mean, it will be there. It's not with Mia Malkova, but with others, yes. సో టాలీవుడ్ హీరోయిన్స్కి అండ్ రిమైనింగ్ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? ఎందుకు అక్కడ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ అవుతూ ఉంటారు? అక్కడ ఫేర్ స్కిన్ ఎక్కువ ఉంటుంది అండ్ ద ఫిగర్స్ ఆర్ బెటర్, ఐ గెస్. ఓకే, సో హౌ వాట్ యూ ఫీల్? ఐ ఫీల్ ద సేమ్. యూ లైక్ దట్ ఫెయిర్ స్కిన్? యా. ఓకే, సో ఒక మనిషిలో మీరు చెప్పినట్టుగా ఫ్రీడమ్ ఉండాలి. ఆన్ ర్యాండ్ గారు చెప్పింది కూడా అదే, లైక్ ఎవరి ఇష్టం వాళ్ళది అని. సో ఇంకా మీకు నచ్చింది ఏంటి ఆన్ ర్యాండ్ గారు? అంటే నేను మీ మాటల్లో విన్నాను, ఆన్ ర్యాండ్ గారు నేను ఇది చెప్తున్నాను, ఇది కరెక్ట్ అని ఇంప్లిమెంట్ చేయాలి, మనుషులు దాన్ని అర్థం చేసుకోవాలి అనే దానికి తపన పడ్డారు, బట్ మీరు అలా కాదు అని నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను. ఐ థింక్ వాట్ ఐ మెంట్ వాజ్, ఆన్ ర్యాండ్ తను పోయే వరకు షీ ఫెల్ట్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ దట్ నోబడీ ఈజ్ అండర్స్టాండింగ్ ఇట్, నోబడీ ఈజ్ ఏబుల్ టు ఇంప్లిమెంట్. తను చెప్పిన ఫిలాసఫీ ఇంప్లిమెంట్ చేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అని తనకు ఒక ఫ్రస్ట్రేషన్, ఒక ఎక్స్ట్రీమ్ నెగిటివ్ మూడ్లో ఉండేది తను. బట్ విచ్ ఐ బేసిక్లీ బిలీవ్, మనుషుల ఆకారంలో ఉంటారు కానీ వాళ్ళకి అర్థం చేసుకునే గొర్రెలు కానీ తక్కువ ఉంటాయి చాలామంది. సో గొర్రెలకు అర్థం అవ్వట్లేదని మనం ఫీల్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు అనేది నా థియరీ. చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో బేసిక్లీ యువర్ ఫిలాసఫీ ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్.
ఇంకొకరిని ఉద్ధరించడానికి ఇంకొకళ్ళని బాగు చేసేయాలి అనే తపన పడిపోయి వాళ్ళు బాగుపడకపోయేసరికి మీరు డిసప్పాయింట్ అయ్యే బదులు వాళ్ళని చావనివ్వాలనేది నా పాయింట్. ఓకే, వాళ్ళ చావు వాళ్ళు చేస్తే జరుగుతుందంటారా ఒక సొసైటీ? జరుగుతుంది కదా, ఆల్ ద టైమ్ దట్స్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో మన కల్చర్ మారిపోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్ అయిపోతూ ఉంది, ఇది మంచి గురించి అయితే కాదు అని అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ వ్యూ. లోకం మారిపోతుందని నా చిన్నప్పటి నుంచి అంటున్నా. అఫ్ కోర్స్ మారుతుంది, ఎందుకు మారదు? ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, ఏ థాట్ అడ్వాన్స్మెంట్ ఆర్ ఏ వాట్ యూ బిల్డ్ అప్ ఆన్ ఫ్రమ్ ద ప్రీవియస్ జనరేషన్స్ ఆబ్వియస్లీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ అండ్ చేంజ్ ఇన్ ఎవ్రీథింగ్. సో అది కొంతమందికి కన్వీనియన్స్ అవ్వచ్చు, కొంతమందికి ఇన్కన్వీనియంట్ అవ్వచ్చు, కొంతమంది ఒక ఛాందస భావాల్లో ఉంటారు, కొంతమంది అడ్వాన్స్ థింకింగ్లో ఉంటారు. సో ప్రతి మనిషి డిఫరెంట్గా ఆలోచిస్తాడు కాబట్టి వాడి ఎక్స్పీరియన్స్ నుంచి వాడి అభిప్రాయానికి వస్తాడు. ఓకే, ఫైనల్గా మీలాంటి వాళ్ళని ఎవరైనా చూసారా? అఫ్ కోర్స్ ప్రతి పర్సన్ డిఫరెంట్గా ఉంటారు, మీకు రీచ్ అయ్యే ఒక పర్సన్. ఫస్ట్ నాలాంటి వాళ్ళు ఇంక చూడటానికి అది దట్ ఐ థింక్ ఈస్ బేసిక్లీ కరెక్ట్, నాట్ ఏ కరెక్ట్ క్వశ్చన్, బికాజ్ ఎవ్రీబడి కమ్స్ విత్ ఎ సెట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళకున్న రెస్పాన్స్ టైము, ఐక్యూ థింగ్, సెన్సిబిలిటీ అనేది ప్రతి మనిషికి వేరియేషన్ ఉంటుంది. అది వాళ్ళు పుట్టిన పరిస్థితులు, వాళ్ళు పుట్టిన సర్కమ్స్టాన్సెస్, వాళ్ళ సోషల్ స్టేటస్, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. సో క్వశ్చన్ ఆఫ్ somebody like me అనేది అరైజ్ అవ్వదు, బికాజ్ నో టూ పీపుల్ క్యాన్ నెవర్ బీ సేమ్. ఓకే, సో ఆర్జీవి గారిని దగ్గర నుంచి చూడాలి, మీరు ఎంతసేపు ఇంటర్వ్యూస్లో లేదంటే సినిమాల్లో ఆయన గురించి ట్వీట్లలో తెలుసుకునేది మీకు తెలీదు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆర్జీవి గారిని దగ్గరగా ఉంటే ఎందుకు డిఫరెంట్గా ఉంటారు, అతను పోర్ట్రే చేసుకునేది ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్రే అనేది ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూవర్ పర్సనాలిటీ ఎక్కువ డిపెండ్ అవుతుంది ఇంటర్వ్యూ చేసేవారు, ఎందుకంటే అడిగే క్వశ్చన్స్ బట్టి ఆన్సర్స్ వస్తాయి. 95% ఆఫ్ ద టైం రిపిటేటివ్గా అడుగుతారు కాబట్టి ఐ విల్ కమ్ అక్రాస్ యాజ్ రిపిటేటివ్ ఒకటి. Then I might come across as irritated sometimes because I'm answering the same question. And then వినేవాడికి ఇది చూస్తాడు కాబట్టి వాడి అభిప్రాయం కూడా లిమిటేషన్ ఆఫ్ దిస్లో ఉంటుంది. బట్ వెన్ దే మీట్ మీ ఇన్ పర్సన్ ప్రాబ్లీ దే విల్ నో మచ్ బెటర్, బికాజ్ నా టైంలో నేను కంట్రోల్ చేస్తాను కాబట్టి నేను చెప్పే కాన్వర్జేషన్ కానీ ఏదైనా సరే ఐ థింక్ దే గెట్ టు అండర్స్టాండ్ మీ మోర్. ఓకే, సో నేను చాలా కామెంట్స్లో చూశాను, ఎందుకు ఇలా అంటే లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మీరు చెప్పారు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ నుంచి తీసుకుని వాళ్ళు అలా చేంజ్ అవుతారు, వాటికి తగ్గట్టుగా వాళ్ళు మౌల్డ్ అవుతారు అనేది. సో మీరు ఏ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని నవ్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, ఐ కెన్ సే దాట్. ఐ థింక్ యూ ఆల్సో ఫీల్ దట్ అండ్ యూ ఎంజాయ్ దాట్. సిచ్యువేషన్స్ ఐ డోంట్ నో ఇస్ రైట్ థింగ్, బికాజ్ ఇప్పుడు థాట్ ప్రాసెస్ అనేది మీరు ఒక బ్లాంక్ మైండ్లో పుట్టినప్పుడు వాట్ ఆల్ యూఆర్ గెయినింగ్ అండ్ అబ్జార్బింగ్ కమ్స్ ఫ్రమ్ బుక్స్ కానీ, మీరు కలిసిన మనుషులు కానీ, లేకపోతే మీకు అర్థం చేసుకునే ఒక అబ్జార్ప్షన్ కెపాసిటీ టు అనలైజ్, ఈ టోటల్ ఆస్పెక్ట్స్ని మీరు దాని ద్వారా సిచ్యువేషన్స్ చూస్తారు లేకపోతే క్రియేట్ చేస్తారు. సిచ్యువేషన్ అర్థం చేసుకోవటానికి ఆ ప్రిజమ్ ఆఫ్ యువర్ థింకింగ్ నుంచి వస్తుంది. సిమిలర్లీ మీరు క్రియేట్ చేసిన సిచ్యువేషన్ కూడా ఆ థాట్ ప్రాసెస్ నుంచి వస్తుంది. So I think a continuous cycle of this interaction is what which makes your personality. సో ఆర్జీవి గారు ఎప్పుడు ఇట్లనే మాట్లాడతారు, సటిల్గా బిహేవ్ చేస్తారు, కాకపోతే కొన్ని ఆస్పెక్ట్స్లో యు ఆర్ నాటీ ఆల్సో. సో ఎందుకు అలా ఎప్పుడు చిల్లింగ్గా ఎందుకు? It depends on the particular time. I can't say that. అంటే ఆ ఇంటరాక్షన్లో ఆ పర్టిక్యులర్ టైంలో నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ సబ్జెక్ట్ మ్యాటరు, ఎలాంటి కైండ్ ఆఫ్ టేక్ ఆఫ్లో ఆ కాన్వర్జేషన్ జరుగుతుంది అని అలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే, సో నవ్వటం చాలా ఇంపార్టెంట్ అంటారు. సో దానికోసం లాఫింగ్ థెరపీస్ కానీ పొద్దున్న లేచి నవ్వుతూ ఉంటారు. అండ్ మీ లైఫ్లో లైక్ రోజుకి ఎన్నిసార్లు నవ్వుతారా అసలు? ఐ కాంట్ సే దట్. లాఫింగ్ థెరపీస్ ఐ థింక్ దే లుక్ లైక్ పిచ్చోళ్ళు నాకైతే. అవునా? నో రీజన్ టు లాఫ్, ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ దట్. ఎనీవే, అంటే లాఫ్టర్ వాల్యూ అయిపోతుంది అక్కడ. ఐఎమ్ జనరలీ వెరీ ఫనీ గాయ్ యాక్చువల్లీ. మోస్ట్ పీపుల్ హూ నో మీ వెరీ క్లోజ్లీ
ఓకే. They like my sense of humor more than my seriousness. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఐ అబ్జర్వ్డ్ ద పోస్చర్ యూ స్టాండ్ సమ్ టైమ్స్, మీరు నుంచునే విధానం కానీ అండ్ ఎదుటి వాళ్ళని ఏమంటారు వాళ్ళని కాపీ చేస్తూ వాళ్ళు కొంచెం ఫన్నీగా ఉంటే మీరు కూడా అట్లా చేయడం కానీ ఇలా అబ్జర్వ్ చేశాను చిన్న చిన్న మూమెంట్స్. ఇలా ఎప్పుడు ఏ టైమ్స్లో మాత్రమే మీరు అలా ఉండగలుగుతారు అపార్ట్ ఫ్రమ్ ద వర్క్? I mean, it again depends. Depends on the company actually, a particular time there. రీసెంట్గా ఎవరి కంపెనీని బాగా ఎంజాయ్ చేశారు? Not anyone in particular. ఓకే. సో రాము గారు ఆర్జీవి గారుగా అంటే ఇలా ఈ పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి ఇదే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తారా అయితే అనుకోము, కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది కదా. సో ఈ మధ్య టర్న్ ఓవర్లో మీ మైండ్లో ఉన్న ఐడియాస్ ఎలా ఉన్నాయి, థాట్స్ ఎలా ఉన్నాయి, ఇది కరెక్టా కాదా, ఇలా ఉండాలా ఉండకూడదా, దీనివల్ల నాకు ప్లస్ అవుతుందా అవ్వదా, ఇలాంటి థాట్స్ ఉంటాయి కదా. I mean, you can't say because you're tending to ask me very generalized questions. A particular decision తీసుకున్నప్పుడు for what reason I'm taking the decision, it depends directly on what the decision is related to. For example, somebody asked me about థ్రిల్లర్ సినిమా ఎందుకు చేస్తున్నారు అంటే ఒక అమ్మాయి బాడీని ఎన్ని యాంగిల్స్లో చూపెట్టచ్చు అని ఒక ఎక్సర్సైజ్ కోసం నేను థ్రిల్లర్ సినిమా తీసాను చెప్పాను. చాలామంది ఏమనుకుంటారు సినిమా అంటే ఒక మెసేజ్ ఇవ్వాలి, లేకపోతే ఒక హృదయానికి హత్తుకుపోయి ఒక ఎమోషనల్ కథ చెప్పాలి, అలాంటి రకరకాల ఉంటాయి. I very frankly tell everything should have an objective. Thriller for me is an objective of capturing a girl's body in angles which no one ever thought existed in cinematography. సో ఎవ్రీ స్టార్, ఎవ్రీ డైరెక్టర్ చెప్తూ ఉంటారు ఆడియన్సే దేవుళ్ళు, ప్రేక్షకులే మహానుభావులు అని. అండ్ మీ నుంచి ప్రేక్షకులు అయితే మీ ఫ్యాన్స్ చాలామంది వీడియోస్ చేయటం చూశాను, మీకు డైరెక్ట్గా మెసేజ్ ఇస్తూ కన్వే చేయాలని ట్రై చేస్తూ వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఇలా వద్దు, మాకు ఆర్జీవి గారి నుంచి మేము ఇంకా వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. సో డూ యూ థింక్ ఫైనల్లీ ఆడియన్స్ లేకపోతే ఇది జరగదు, మీ హిట్స్ కానీ ఫ్లాప్స్ కానీ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆడియన్స్. సో మరి వాళ్ళకి నచ్చింది ఆడియన్స్ అనేది గొర్రెల మంద కాదు. ఫస్ట్ ఆడియన్స్ అనేది వేరే ఇండివిజువల్స్ ఉంటారు, వేరే థాట్స్ ఉంటాయి, వేరే టేస్ట్లు ఉంటాయి. 1,00,000 మంది ఉంటే 1,00,000 డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. ఓకే, సో వాళ్ళందరినీ మీరు ఒక మోసలో గొర్రెల మంద లాగా ఆడియన్స్ అని ఒక లేబుల్ పెట్టేసి వాళ్ళందరి థాట్ ప్రాసెస్ ఒకలాగే ఉంటుంది అనుకుంటాం, మూర్ఖత్వం. పాయింట్ 2 ఏంటంటే ఆ 1,00,000 మందిలో ఎవరు నాకు తెలియదు. నాకు తెలిసిన ఒకే ఒక్క మనిషి మొత్తం బూర్పాటు పరిచయం నేను ఒక్కడే. అప్పుడు మీకు నచ్చే సినిమా నేను తీయలేను, ఎందుకంటే మీరు నాకు తెలియదు. మీ కెమెరామ్యాన్కి నచ్చే సినిమా నేను తీయలే, ఎందుకంటే అతను నాకు తెలియదు. సో మీ ఇద్దరికి తెలిసిన ఏమి నచ్చుతుందో నాకు తెలియకపోతే ఆడియన్స్కి ఏమి నచ్చుతుందో నాకు ఎలా తెలుస్తుంది? అది నా ఉద్దేశం. నా కోసం నేను సినిమాలు తీస్తానని చెప్పుకోవడానికి ఉన్న మెయిన్ అర్థం ఏంటంటే అది అర్థం చేసుకోక ఆడికి ఆడియన్స్ వద్దంటాడు, ఆడియన్స్ అంటే అవసరం అంటే అనవసరం అంటాడు అని పిచ్చి అనాలిసిస్ చేస్తారు. బేసిక్ పాయింట్, ఎనీ వన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్ can only do what they are excited about. Exactly. Without exception. Yeah. So మీరు చెప్పినట్టుగా మీరు చెప్పే విధానం ఒకటైతే కన్వే అయింది వేరు. సో ఇలాంటి వాటిని మీరు ఎంజాయ్ చేస్తారా? ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి. Now see, over at a period of time I used to be surprised. ఎంత చెప్పినా అర్థం అవ్వదని, బట్ then I realized that అర్థం చేసుకుని బుర్ర లేనప్పుడు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని మనం వాళ్ళ గురించి ఫీల్ అయిపోవటం అనేది మన బుర్రలేనితనం అనేది డిసైడ్ అయిపోయి జస్ట్ డిసైడ్ ఇగ్నోర్ ఇట్. సో ఎవ్రీథింగ్ యూ టాక్ ఈజ్ ఎ ట్రెండ్ మార్క్. సో అలా మార్క్ ఒకటి పడిపోతూ ఉంటుంది అండ్ దానికోసం థగ్ లైఫ్ అని అంటారు అండ్ అట్ ద సేమ్ టైం వేరే నెగిటివ్గా కూడా అంటూ ఉంటారు. లైక్ ఎంజాయ్ చేస్తుంటారా వాటిని? ఎప్పుడైనా చూస్తారా మీ థగ్ లైఫ్ వీడియోస్? చూసారా? మేబీ సమ్టైమ్స్ ఐ సా, బట్ ఓకే. యాక్చువల్లీ నాకు తెలిసి మీరు నచ్చిన వాళ్ళు కూడా రిపిటేటివ్గా చూసుంటారు ఆ వీడియోస్. దాట్ మచ్ ఇంట్రెస్టింగ్ దే ఆర్ యాక్చువల్లీ. మీరు ఏ ఆన్సర్ షూట్ చేస్తారు, వాళ్ళకి ఎలా ఆన్సర్ చెప్తారు అని, దే ఆర్ రియలీ వెరీ ఇంట్రెస్ట్. ఇంకా ఎలాంటి బేసెస్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు అపార్ట్ ఫ్రమ్ లైక్ మీరు చెప్పినట్టుగా ఒక క్యాష్ ఫీలింగ్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లైక్ ఈ మూవీస్ అండ్ మర్డరర్ ఒక తండ్రికి సంబంధించిన ఫిల్మ్ అండ్ ఒక పవర్ స్టార్, ఒక స్టార్కి సంబంధించిన ఫిల్మ్, ఇంకా ఎలాంటి బేసెస్ సొసైటీలో ఇంకా ఎలాంటి బేసెస్ నుంచి మీరు మూవీస్ చేయాలన్నా? అంటే అన్నీ ఫిక్స్ అయిపోయింది. డిపెండ్స్ ఆన్ పర్టిక్యులర్ టైంలో నాకు ఏది నా ఏం క్యాచ్ చేసింది అనే దాని మీద ఉంటుంది. కానీ ముందే నేను ఇలాంటి సామాజిక విషయాలు ఇలాంటి ఇష్యూలు తీసుకుని
వీటిని హైలైట్ చేద్దాం అలా అంతేం ఆలోచన. ఓకే. సో ఎవ్రీ టైమ్ ఐ సే ఎవరు చూడని పర్స్పెక్టివ్ని మీరు చూస్తారు డెఫినెట్గా. అండ్ ఆరల్స్ ఇంకా తెలివైన వాళ్ళైతే కొంచెం ఆ టైంకి ఆ థాట్ ఇలా కూడా ఉండొచ్చేమో అనిపిస్తుంది అండ్ మీరు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయి ఉంటారు. ఈ థాట్ ప్రాసెస్ ఎలా బిల్డ్ అయింది? బికాస్ ఆఫ్ బుక్స్? యా, ఇప్పటి వరకు ఎన్ని బుక్స్ చదువుంటారు? కాంట్ సీ ద నంబర్, మస్ట్ బి ఇన్ థౌజండ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.